ధనం లేకపోవటం, బంధుమిత్రులు లేకపోవటం, తినటానికి తిండి లేకపోవటం ఇలాంటి అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దారిద్ర్యం అనుభవిస్తున్నాం అని అంటారు. నిజానికి అసలైన దారిద్ర్యం అంటే ఏమిటి? మనస్సుకు సవ్యమైన ఆలోచన రాకపోవడమే దారిద్ర్యం. భావ దారిద్ర్యము అంటారు. ఊహ లేకపోవడం. అన్ని పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, ధర్మాలు, ఉపనిషత్తులు, సమస్త వైజ్ఞానిక అంశం సూచించేటటువంటి సమాధానం ఒకటి ఉంది. అది పెదవుల పైన ఆనందంతో కూడుకున్న చిరునవ్వు లేకపోవడమే దారిద్ర్యానికి సూచన. పంచ మహా ఆపదలు వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది అని మహాభారతం వివరిస్తుంది. అందులో ఇల్లాలు లేకపోవడం, కష్టకాలంలో బంధువులు ఇంటికి రావడం, భార్యా వియోగశ్చ జనాపవాదో, రుణస్య శేషం కుజనస్య సేవ, దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నిన పంచదహంతి చిత్తం. ఈ 5 మహా ఆపదలలో సైతం ఎవరైతే నవ్వగలుగుతారో వారికి ఎప్పటికీ కూడా దారిద్ర్యము దరిచేరదు. మానసికంగా నేను వేరు, శరీరం వేరు అన్నప్పుడు ధనం లేదు, దుఃఖాలు వచ్చాయి, కష్టాలు కలిగాయి, ఇబ్బందులు వచ్చాయి, ఆపదలు కలిగాయి. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఏదో కర్మ చేసిన కారణం చేత ఈ శరీరాన్ని ధరించిన నేను వీటన్నింటినీ కూడా చూడవలసి వస్తున్నది. చేతికి దెబ్బ తాకింది, నాకు కాదు. కంటి దృష్టి తగ్గింది, నాకు కాదు. వినికిడి సరిగా వినపడడం లేదు ఈ మధ్యన, నాకు కాదు, చెవికి. నేను వేరే. ఈ ఆలోచన కలవారికి ఎప్పటికీ భావదారిద్ర్యం ఉండదు. ఈ దారిద్ర్యం లేకుండా చేసుకోవడం ఎలా అంటే నవ్వడం ఎలాగో నేర్చుకోవాలి. ఆంగ్లంలో 2 పదాలు ఉన్నాయి. మనీ అంటాం ఒకటి, MONEY 5 అక్షరాలు. రెండవ పదం కూడా ఉంది, స్మైల్, SMILE 5 అక్షరాలు, నవ్వు. డబ్బు వచ్చే కొద్దీ నవ్వు పోతుంటుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఇవన్నీ సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అందరూ కోరుకుంటూ ఉంటారు ఇంకా రావాలి, ఇంకా రావాలి అనేసి. కానీ కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ రోజుకి ఇంత ఆనందం, నందో రాజా భవిష్యతి, నాహంకర్త హరికర్త, ఇలాంటి ఆలోచన కలవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వారికి ఏనాటికి దారిద్ర్యం కలగదు. ఇది సమాధానం.